నమస్కారం అండి. నమస్తే. శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ టైం ఫర్ ప్రైమ్ 9. నేను మీ శివడ్ల మోడీని. ఊరికే అంటే వచ్చారు కదా ఇక్కడికి, అండ్ ఐ ఆల్సో సా యూ ఇన్ ఎయిర్పోర్ట్. ఓకే. మీరు కూడా అక్కడి నుంచి వచ్చినట్టున్నారు. అదండి, మీరు కూడా అక్కడి నుంచి అదే కూడా అక్కడి నుంచి వచ్చాను. ఐ వాస్ ట్రావెలింగ్ అలాంగ్ సేమ్ ఫ్లైట్ లో, బట్ ఐ థింక్ ఇట్ గాట్ డిలేడ్. ఆ తర్వాత సడన్లీ మీరు వానిష్ అయిపోయారు. మీరును రాజేష్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది కదా, క్యాథరిన్ గారు, యాక్ట్రెస్ కూడా వచ్చారు కదా. సో హౌ వాజ్ యువర్ ట్రావెల్ అండి? ఏముందంటే 1 డే క్యాన్సిల్ అయింది, పోస్ట్ పోన్ అయింది, దాని తర్వాత వచ్చాం. ఓకే, సో యూ వెంట్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ దెన్ అండ్ ట్రావెల్ అంటారా? నెక్స్ట్ డే ట్రావెల్ చేసాం. ఓకే, నేను ఈవినింగ్ మీట్, అందరితో మీట్ జరిగింది. చాలా మంచి కార్యక్రమం, చాలా బాగా జరిగింది. స్పాన్సర్స్ అందరితో. ఈ రోజు మెయిన్ ప్రోగ్రామ్. వెరీ గుడ్ టు సీ యూ హియర్. ఇదే ఫస్ట్ టైం రావడం అండి డాలస్ కి? ఇది వరకు వచ్చారా? వచ్చానండి. ఇది వరకు వచ్చారా? చాలా షూట్ కి వచ్చాను 2 సార్లు. ఒకసారి ఒక ప్రోగ్రామ్ కి వచ్చాను. ఏ షూట్ కి వచ్చారు సార్? ఇక్కడ శివాజీ గారు షూట్ జరిగింది అప్పుడు. ఓకే, షూర్. రవి గారు. ఓకే, రవి ఫోన్ చేస్తున్నారా? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఉంటారా, లేకపోతే ఈ ప్రోగ్రామ్ అయిపోయి వెళ్ళిపోతారా బ్యాక్ కి? వెళ్తామండి, వెళ్ళిపోతాం. జస్ట్ ఈ ప్రోగ్రామ్ కి వచ్చారా ఇక్కడికి? ప్రోగ్రామ్స్ వచ్చి ఒక 2 days ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి. ఇక్కడే ఉన్నారా మీ ఫ్రెండ్స్? చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, ఓకే, అదేలేండి. ఇది ఎలా అనిపిస్తుంది మీకు చూస్తే? ఇది ఒక మినీ హైదరాబాద్ అంటారు. అవును, ఫుడ్ కోర్ట్స్ కానీ, ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కానీ, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు అంతా బాగా సరదాగా బాగుంది. తెలుగు ఇక్కడ ఉన్నట్టే ఉంది, అందరు తెలుగు వాళ్ళు ఎటు చూసినా గానీ. అదే అదే, ఈ రోజు అయితే హోటల్ మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు. బయటికి వెళ్ళిన అంతా మన దగ్గర ఉన్న ఫీలింగ్ అనమాట. ఎక్కువ మినీ హైదరాబాద్ అంటారు. అవును, అందరు ఇక్కడ అందరూ రియల్ ఎస్టేట్ చేయటం, ఇక్కడ కొత్తగా వీళ్ళకి తెలియని కూడా మన వాళ్ళు నేర్పటం. కొంతమంది సక్సెస్ అవటం, చిన్న షాప్స్ పెట్టి సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్స్ అయ్యారు. చాలా సంతోషం. అవునవును, అవును. రామ్ గారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రామ్ తల్లూరు గారు. ఇక్కడ మీకు ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నారులేండి ఇక్కడ. అండ్ దెన్ రియల్టర్స్, రియల్ ఎస్టేట్, ల్యాండ్స్ కొనుక్కొని ఇక్కడ బాగా పైగా. ఇంకేమనిపిస్తుంది సార్ ఇక్కడ ఇది చూస్తుంటే? అలా మీరు ఏమైనా బయటకి వెళ్ళారా షాపింగ్ కి? వాళ్ళు మార్నింగ్ లేదండి, నేను ఈవినింగ్ వచ్చాం. కార్యక్రమం అయింది, జెట్ లాగ్ లో ఉన్నాం. మళ్ళీ అది ఇది అయిన తర్వాత వచ్చింది ఈ కార్యక్రమం చూసుకుంటే. అప్పుడు ఓకే, అందరు రిలేటివ్స్ వాళ్ళ దగ్గరికి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేది ఉంది. ఓకే. సో జనరల్లీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని చెప్తారండి మా వ్యూవర్స్ కి? మాది ఖమ్మం అండి, స్వగ్రామం. నేను పుట్టి పెరిగిందంతా ఖమ్మంలో అండి. మా నాన్నగారు రామిరెడ్డి గారు, మా అమ్మగారు వెంకటరామమ్మ గారు. మాకు ఒక అన్నయ్య, 2 అక్కలు, నేను. అన్నయ్య గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉపేందర్ రెడ్డి గారు, ప్రాజెక్ట్ ఇంజనీర్, గవర్నమెంట్ ఎంప్లాయ్. పెద్దక్క వాళ్ళ పాపనే చేసుకున్నాను నేను. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు శ్రావణ లక్ష్మి. నేను చిన్నవాడిని ఇంట్లో. స్వగ్రామం వచ్చి చిన్న కోరుకోండి, ఖమ్మం దగ్గరే. పుట్టి పెరిగిందంతా ఖమ్మంలోనే. అది. మీరు ఏం చదువుకున్నారు సార్? నేను బీకామ్ చేశాను, ఎల్ఎల్బి డిస్కంటిన్యూ చేశానండి. ఓకే. సో వాట్ మేడ్ యూ కమ్ ఇంటు ది మూవీ సార్? ఫ్రెండ్స్ పంపించారు. అవునా? దాన్ని నీకు అది బాగా సూట్ అవుద్దని సజెషన్స్ తోనే అనమాట. వాళ్ళు నాకన్నా మనని చూసే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కదా, మనలో మనకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ మనం చూసే వాళ్ళకి ప్రెజెన్స్ సూట్ అవుతాడు అవడం అనేది తెలుస్తుంది. అలా ఫ్రెండ్స్ అందరు గెస్ట్ చేసి పంపించారు. పర్లేదు, హ్యాపీగా. ఒక చిన్న కాంప్లిమెంట్ అంటే, మీరు మూవీస్ లో ఎలా ఉన్నారో బయట కూడా అలాగే ఉన్నారు. అదే చూపిస్తారు. అంటే జనరల్లీ దే పుట్ మేకప్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్ అండ్ కొద్దిగా ఇంకా ఎలిగెంట్ గా కనిపిస్తారు కదా. మొదటి నుంచి హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేస్తూ పక్కన క్యారెక్టర్స్ చేసినప్పుడు మాకేంటంటే కొన్ని, నేను పర్టికులర్ గా ఏంటంటే నా క్యారెక్టర్ పరిధి ఏంటి, దానికి ఎలా ఉండాలి అనేది చూసుకుంటూ ఉంటాను. నాకు దరిదాపు అన్ని న్యాచురల్ గా ఉండే క్యారెక్టర్లే వచ్చాయి. ఏమన్నా క్యారెక్టర్స్ వచ్చినప్పుడు వాటికి తగ్గట్టు మేకప్ చేస్తూ డిఫరెంట్ లుక్స్ కూడా ట్రై చేశాను. ఓకే, ఓకే. అంటే సో ఇప్పుడు ఒక మూవీ క్యారెక్టర్ చెప్పారనుకోండి, దానికి మీరు ముందే రిహార్సల్ చేసి ప్రాక్టీస్ చేసి అట్లా వస్తారా సెట్స్? మనకు అంత ఆఫర్ ఉన్నప్పుడు, ఐ మీన్ ఆ క్యారెక్టర్ అంత కోరుకున్నప్పుడు, ఆ క్యారెక్టర్ మన నుంచి అది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు దానికి తగ్గట్టు ఇవ్వాల్సిందే అండి. నెక్స్ట్ శర్వానంద్ గారి సినిమా ఒకటి చేస్తున్నాను, రాజశేఖర్ గారు ఫాదర్. దాంట్లో 2 డిఫరెంట్ ఏజ్ గెటప్స్ ఉన్నాయి. ఓకే, 10 years 15 years డిఫరెన్స్ చూపించాలి.
అలాంటివి ఉన్నప్పుడు ఈ షెడ్యూల్ ఉన్నప్పుడు కొంచెం పెద్దగా ఉన్న పుటాన్ అవుట్ ఉంది, దాని తర్వాత దాని తగ్గట్టు ఇలాంటి ప్రయత్నాలు అంతే. ఓకే. సో వాట్ ఈస్ మీది ఇప్పుడు వరకు మీరు చేసిన చాలా సినిమాల్లో చేశారు, మిమ్మల్ని చాలా సినిమాల్లో నేను కూడా చూశాను. ఇప్పుడు వరకు మీరు చేసిన మూవీస్లో దిస్ ఈస్ ద బెస్ట్ రోల్ ఐ హ్యావ్ డన్ అని ఏమైనా ఉందా సార్? అంటే ఒకటే అని ఉండదు సార్, నాది 20 years కెరియర్. దీంట్లో నేను చేసిన ఒక 5 సినిమాల్లో అంటే ఒక క్యారెక్టర్ చెప్పగలుగుతాను నేను. నాకు కెరియర్ కూడా వెళ్ళటానికి ఏంటంటే ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి కొన్నాళ్ళు పుష్ చేస్తుంది, దాని తర్వాత మిగతా క్యారెక్టర్స్ చేసుకుంటా ఉంటాం, మళ్ళీ ఒక క్యారెక్టర్ మళ్ళీ పుష్ చేస్తూ ఉంటుంది, అలా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. నాకు కెరియర్లో చెప్పుకోవడానికి ఈడియట్ కానివ్వండి, వెంకీ కానివ్వండి, డార్లింగ్, అలాంటి క్యారెక్టర్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేస్తూ దాని తర్వాత కథే ఇంపార్టెన్స్ తీసుకునే ప్రొటగనిస్ట్గా గీతాంజలి ఒకటి, ఆనంద బ్రహ్మ ఒకటి, దేము నిత్యంరా ఇలాంటి క్యారెక్టర్ కూడా చేశాను. కార్తికేయ 2 రీసెంట్గా, కార్తికేయ 2 వేరే ఇలాంటి క్యారెక్టర్లు కూడా ఏంటంటే పుష్ చేస్తూ ఉంటాయి. అందుకే మన అనుకొని రాసుకున్న ప్రతి క్యారెక్టరు మనకి ఇంపార్టెన్స్ ఇచ్చేదే. దీనివల్ల ఏది సక్సెస్ అయ్యి ఏది పేరు తీసుకొస్తుందో తెలియదు. ఒకసారి సినిమా అన్హ్యాపీ అయినా కానీ మన క్యారెక్టర్ మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది, బూస్ట్ ఇస్తూ ఉంటుంది. సరే, ఇంటెన్స్ ఉన్న మూవీస్ ఏమైనా చేశారా? లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ హ్యావ్ సీన్, అట్లీస్ట్ ఫ్రమ్ మై నాలెడ్జ్, కమీడియన్ గా కామెడీ క్యారెక్టర్స్ చేశారు కదా, కానీ ఇంటెన్స్ క్యారెక్టర్ ఏదైనా చేశారా సార్? చేశానండి. నేను జయమునిత్యంరా అని ఒక సినిమా చేశాను. ఓకే. సర్వమంగళం అనేవాడు సర్వేష్ ఎలా అయ్యాడు, ఎలా భయంగా ఉండేవాడు, ఎలా సమాజంలో గవర్నమెంట్ ఆఫీసులో వాటిల్లో వీటిలో జరిగే ఎలాంటివి ఉంటాయి వాటి ఎదుర్కోవడం. అది కార్తికేయ 2లో ఒక ఇంపార్టెంట్ కృష్ణుడి భక్తుడిగా ఒక క్యారెక్టర్ చేశాను. కెరియర్ లో కూడా అంతకుముందు చేసిన క్యారెక్టర్ కూడా మంచి మంచి ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ కూడా చేశాను. సార్, మీరు ఎప్పుడైనా స్ట్రగుల్ అయ్యారా? లైక్ గెటింగ్ ఇన్ టు ది ఫీల్డ్స్ కానీ, లేకపోతే మూవీస్ రావడం కానీ మీకు ఎప్పుడైనా స్ట్రగుల్ అనిపించిందా? ప్రతి చోట ఉండేదండి స్ట్రగుల్ అనేది కంపల్సరీ. మనకి రేపు ఏంటి అనేది ఇంపార్టెన్స్. ఈరోజు క్యారెక్టర్ చేసినా కానీ మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి అనేది ఉంటుంది. స్టార్టింగ్ లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బాగా స్ట్రగుల్ ఫేస్ చేశాను సార్. మీరు ఇండస్ట్రీలో 2000లో వచ్చాను. 2000 వచ్చారు. ఓకే. 3 years బాగా స్ట్రగుల్ అయ్యాను నేను. 2002 ఈ డేట్ రిలీజ్ అయిన తర్వాత ప్రస్తుతానికి ఎక్కడ గ్యాప్ లేకుండా చిన్న చిన్నవి వచ్చినా మనకి ఒకవేళ స్ట్రగుల్ వస్తే ఎలా అనేది కరోనా లాంటి టైంలో కూడా మమ్మల్ని మేము ప్రాక్టికల్ గా ఎలా ఇది అవటానికి మోటివేట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడింది. ఒకసారి 10 days గ్యాప్ రావచ్చు, ఒక రోజు 1 day కూడా గ్యాప్ ఉండదు. మీ గురువు ఎవరు సార్ ఇండస్ట్రీలో? అంటే ఫస్ట్ మీకు బ్రేక్ ఇచ్చింది ఎవరు? నాకు టీవీలో ప్రదీప్ గారు బ్లైండ్ గా నాకు చాణక్య అనే ఒక సీరియల్ అను పెళ్లి పందిరి అనే సీరియల్లో పెద్ద వేషాలు ఇచ్చారు అన్నమాట. నాకు ఈజీ అయిపోయింది. అంటే ఒక మెయిన్ మ్యాచ్ కి ముందు నెట్ ప్రాక్టీస్ లాగా టీవీ ఇండస్ట్రీ అనేది నాకు చాలా హెల్ప్ చేసింది. అంటే టీవీ అనేది హోమ్ అన్నమాట, మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాల్సిందే. మనం ఏ సినిమా చేసినా టీవీలో వస్తుంది, ఏం చేసినా టీవీలో వస్తుంది. అసలు ఇంటర్వ్యూ చేసినా మళ్ళీ టీవీలోనే వస్తుంది, కంపల్సరీ అక్కడ రావాల్సింది. అలా నాకు టీవీలో ప్రదీప్ గారు, దాని తర్వాత పూరి జగన్నాథ్ గారు, శ్రీనివైట్ల గారు, త్రివిక్రమ్ గారు, ఇలా అందరూ వేషాలు ఇచ్చిన వాళ్ళే, అందరూ సజెషన్ ఇచ్చిన వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్, ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ ఉన్నారు కదా, చాలా మంది రకరకాలుగా ట్రై చేస్తున్నారు మూవీస్కి. వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇస్తారా సార్? హౌ టు మేక్ ఏ కెరియర్ ఇన్ మూవీస్ అని చెప్పేసి అట్లా కదనా? అంటే ఒకప్పుడు మనం ఇచ్చే గైడెన్స్ అంతా ఉపయోగపడేది. ఇప్పుడు అంతా చాలా ఫాస్ట్ ఉన్నారండి. వాళ్ళకి ఏంటి అనేది పట్టేసుకొని ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది అనమాట. చాలా మంది ఏంటంటే ఇక్కడైనా సరే చూస్తున్నారు కదా, బాగా జాబ్ చేస్తా కూడా వీకెండ్లో వాళ్ళ ప్యాషన్కి తగ్గట్టు దానికి తగ్గట్టు చేసుకుంటూ జాబ్ చేసేవాళ్ళు కూడా కంపల్సరీ వదలకుండా ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే ఒకటి, ఆర్థిక స్తోమత బాగా ఉంటే మాత్రం కాన్సన్ట్రేట్గా ఒక దాని మీదే ఒక 5 years ట్రై చేస్తే మాత్రం గ్యారంటీగా మన కళను నెరవేర్చుకోవచ్చు. కాకపోతే దానికి కావాల్సిన శక్తిని కూడగట్టుకొని దిగాలి. ఇది అవలోకి వస్తే ఏంటంటే మునిగిపోతాం, కొంచెం తిరగడానికి కష్టపడుద్ది. అన్నిటికీ టాలెంటే ముఖ్యం అన్నమాట. టాలెంట్ ఉండాలి మళ్ళీ. సార్, ఆర్ యు మ్యారీడ్? ఒకసారి అయిందండి. ఓకే, 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 ఓకే.
ఇద్దరు పాపలు, మా అక్క కూతుర్ని చేసుకున్నాను నేను. Oh yeah, you just said that. I forgot. Okay, good. Yeah, please. One last question. I just want to ask you one last question. మా అక్క కూతుర్ని చేసుకున్నాను, స్వాతి తన పేరు. నాకు ఇద్దరు పాపలు. మా పెద్ద పాప పేరు ఆకృతి, తన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. Okay. చిన్న పాప పేరు ఆశ్రితి, తన యూకేజీ చదువుతుంది. That's a long run అది. అంటే మాకు సఫిషియెంట్ గా ప్లేస్ ఇచ్చారన్నమాట పిల్లలు. కొంత అయిపోయిన తర్వాత గుడ్ సార్. అయితే మీరు ఇండియాలో కూడా చాలా హోటల్స్ లోను అక్కడ ఇక్కడ లొకేషన్స్ కి వెళ్ళి ఉంటారు కదా, అక్కడికి ఇక్కడికి హోటల్ స్టేలో ఇన్ జనరల్ వాట్ డిఫరెన్స్ డూ యూ ఫైండ్? అంటే మనకి ఏంటంటే సార్, ఇప్పుడు మన దగ్గర కూడా స్టార్ హోటల్స్ లో వీటిలో సిస్టమేటిక్ పద్ధతి అంటూ ఉంటుంది, కానీ లోకల్ అనే ఫీలింగ్తో ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ ఏంటంటే వెళ్ళిపోతాం అనమాట. జస్ట్ మన దగ్గర ఉండే జనరల్గా ఉండే అలవాటు, మనం వెళ్ళాలంటే ఇక్కడే నిల్చుంటాం. లిఫ్ట్ నుంచి వస్తారు, వాళ్ళు జరిగిన తర్వాత మనం వెళ్ళాలనేది టైం పట్టుద్ది కొంత. ఇక్కడ బయట ఏంటంటే కొంచెం అలాంటి నేర్చుకుంటా ఉంటారు, నేర్చుకొని వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టరేషన్ అంతే తప్పితే పెద్ద మార్పులు ఏమి లేవు, అంత బాగుంది. మన దగ్గర కూడా కాఫీ షాప్లు వచ్చాయి కింద, స్టార్ హోటల్స్. హైదరాబాద్ మీరే అంటున్నారు కదా మినీ హైదరాబాద్. సార్, ఇఫ్ దెర్ ఈస్ వన్ థింగ్ యూ వాంట్ టు టేక్ ఫ్రమ్ హియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్, అంటే వాట్ విల్ యూ టేక్? అంటే క్రమశిక్షణ, ఓ పద్ధతి. క్రమశిక్షణ అనేది డిసిప్లైన్. మన సౌండ్ పొల్యూషన్ ఉండదు ఇక్కడ. మనం అంటే డిసిప్లిన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎంత దూరం ఉన్నా కానీ కారు వెనక కారే ఉంటుంది, కానీ దూరరు. మన దగ్గర ఏంటంటే పీపుల్ ఎక్కువ, వెహికల్స్ ఎక్కువ. నాకు ఇక్కడ 2 వీలర్స్ కనపడలేదు. మన దగ్గర 2 వీలర్స్ ఎక్కువ, మన లైఫ్ స్టైల్ వేరే. కానీ మనోళ్ళు కూడా పద్ధతిగానే ఉన్నారు, కానీ కొంచెం మన దగ్గర మీద పోలిస్తే ఇక్కడ ఒక పర్సెంటేజ్ కొంచెం ఎక్కువ క్రమశిక్షణ. అది ఇక్కడ నుంచి జనరల్ గా మన వాళ్ళు కూడా జనరల్ ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చినా గానీ అక్కడ ఒక 1 వీక్ వరకు కొంచెం షిట్ అంటారు, కానీ 1 వీక్ తర్వాత వాళ్ళు సేమ్ ట్రావెల్ లో వెళ్ళిపోతా ఉంటారు, కంటిన్యూ అవ్వరు. నేను గమనించాను. ఇండియాలో అంటారు ఇప్పుడు అక్కడ దగ్గర నేనే ఒక రోజు ఫీల్ అవుతాను, సౌండ్లు హారను అని కొట్టకూడదు మనం పద్ధతిగా. 2వ రోజు నుంచి నా టైం నాకు అలవాటై మనం వెళ్తాం, కానీ దాన్ని సస్టైన్ చేస్తే మార్పు వస్తుంది, బాగుంటుంది. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, ఏమనుకోకండి సార్. విల్ స్విచ్ టు పాలిటిక్స్ ఇన్ ఇండియా. నాకు అవగాహన తక్కువ పాలిటిక్స్. మీకు ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. ఆంధ్ర, నేనుండేది హైదరాబాద్, పెరిగింది అంతా అక్కడే. ఓన్లీ పేపర్లలో న్యూస్లలో చూస్తూ చదవటమే. కాకపోతే ఈసారి ఆంధ్ర పాలిటిక్స్ లో కొంచెం మాకు అంటే ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా రకరకాలుగా మూకుమ్మడి అందరినీ జత చేసుకుంటూ ఆయన ఒక ఎయిమ్తో వెళ్తున్నారు. చూడాలి, షెడ్యూల్ కూడా వచ్చింది, ఏం జరుగుద్ది అనేది. ఎందుకంటే మాట్లాడాలన్నా కానీ కొంచెం తెలిసి ఉండాలి, ఏదన్నా తెలుసు దాని గురించి. నాకు పొలిటికల్ సైడ్ కానీ వాటిల్లో అంత అవగాహన తక్కువ. అవునా, అంటే పాలిటిక్స్ అనగానే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు. మరి అలీ గారు కూడా అలీ గారు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆయనకి మంచి ఒక పదవి, అదే వైఎస్ఆర్సీపీలో దాన్ని ఏదో నామినేటెడ్ పోస్ట్. నెక్స్ట్ తను కూడా ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఈసారి కాకపోయినా భవిష్యత్తులో అయినా రావచ్చు. తను మంచి నేచర్ ఉన్న తను, అవకాశం వచ్చి తను చేస్తే ఏం చేస్తాడు. మీరు వెళ్ళే అనే ఉద్దేశం ఉందా మీకు? అంటే అదే అవగాహన లేదు. ఒకవేళ వెళ్ళాల్సిన ఆలోచన వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు అవగాహన లేదంటున్నారు, అలాగే రామ్ గోపాల్ వర్మ గారు కూడా అవగాహన లేదు, నాకేం తెలియదు, పాలిటిక్స్ అనగానే నాకేం తెలియదు అనేవారు. మొన్న ట్వీట్ లో చేశారు, నేను ఎక్కడి నుంచో పోటీ చేస్తున్నాను అండ్ ఐఎమ్ డామ్ సీరియస్ అబౌట్ ఇట్ అని చెప్పి అన్నారు. చూసారా మీరు? ఆయన డేర్ అండ్ డెవిల్ అండి. అంటే ఆయన డెసిషన్స్ కానీ, ఆయన చేసే మూవీస్ కానీ, ఆయన చేసే ట్వీట్లు కానీ అన్ని చాలా క్విక్ గా ఉంటా ఉంటాయి. కాకపోతే అంత అనాలోచితంగా చేయరు. ఏమో చూడాలి, ఏమవుద్దు, గెలుస్తారా గెలవరా అనేది చూడాలి. అవునా వర్మ గారు కూడా పోటీ చేస్తున్నారా అని. ఆయనకి క్యాపబిలిటీ ఉందండి, నాకు కొన్ని బ్యాగేజ్ ఉంది. ఆయన ఫ్రీ పడ్డా. Thank you, sir. Thanks for talking with Prime 9. Thanks a lot for giving us time. I know very busy schedule. Prime 9 ద్వారా కూడా ప్రేక్షకులను కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.